రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. బోగస్ కార్డులను పూర్తిగా ఏరివేయడం, నిజంగా అర్హులైన వారికి మాత్రమే ప్రయోజనాలు అందేలా చూడడం లక్ష్యంగా 2026 నుంచి కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. మీ వద్ద ఇప్పటికే రేషన్ కార్డున్నా లేదా కొత్తగా దరఖాస్తు చేయాలనుకున్న కొత్త మార్గదర్శకాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేని పక్షంలో రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ విధానాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయనున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోకి మారింది. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఇదే విధానం అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇకపై రేషన్ కార్డుల్లో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడు ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఫిబ్రవరి 28, 2026 లోపు కేవైసీ పూర్తి చేయకపోతే మార్చి 1 నుంచి రేషన్ నిలిపివేయబడే అవకాశం ఉంది. సమీపంలోని పీడీఎస్ దుకాణంలో బయోమెట్రిక్ వేలిముద్ర ద్వారా లేదా మేరా రేషన్ యాప్ ద్వారా ముఖ ప్రామాణీకరణతో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ప్రభుత్వం రేషన్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ చేసి డూప్లికేట్, బోగస్ కార్డులను తొలగించే దిశగా అడుగులు వేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో వార్షిక ఆదాయ పరిమితిని 1,00,000 నుంచి 1.2 లక్షలకు పెంచారు. కుటుంబంలో 18 ఏళ్లు పైబడిన మహిళలను కుటుంబ పెద్దగా పరిగణిస్తారు. మహిళ లేకపోతే మాత్రమే పురుషుడు కుటుంబ పెద్దగా గుర్తించబడతాడు. కొత్త రేషన్ కార్డు కోసం ఇకపై ఆన్లైన్ దరఖాస్తులే చెల్లుబాటు అవుతాయి. కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం వంటి పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తరువాత నిర్ధారితమైన తర్వాత కార్డు జారీ చేస్తారు. కొత్త నిబంధనల ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో లబ్ధిదారులు ఒకేసారి 3 నెలల రేషన్ పొందే అవకాశం లభిస్తుంది. దీంతో దుకాణాల వద్ద పదే క్యూలలో నిలవాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే, 4 చక్రాల వాహనం ఉంటే, గత 3 నెలలుగా రేషన్ తీసుకోకపోతే లేదా కుటుంబ సభ్యుల వివరాలు అప్డేట్ చేయకపోతే ప్రభుత్వం కార్డు రద్దు చేయవచ్చు. అందువల్ల రేషన్ కార్డుదారులు అప్రమత్తంగా ఉండి ఈ కేవైసీ పూర్తి చేయడం, కుటుంబ వివరాలను సరిచూడడం, అర్హతా ప్రమాణాలను తెలుసుకోవడం అత్యంత అవసరం. 2026 నూతన నిబంధనలు రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు తీసుకున్న కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.